అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. చచ్చా, ఎంత హడావుడిగా వెళ్ళామో అంత హడావుడిగా తిరిగి వచ్చాము. అమ్మాయి మాత్రం రాలేదు. మేడం వచ్చారు సార్. నిజమా? నా కూతురు, నా బంగారు తల్లి, నా చాముండేశ్వరి వచ్చేసిందా? అమ్మా చాముండేశ్వరి, అమ్మా చాముండేశ్వరి. వచ్చేసావమ్మా? Hi, Dad. అమ్మా చాముండేశ్వరి, నిన్ను చూసి ఎన్నాళ్ళు అయిందమ్మా. వెల్కమ్ టు హోమ్. Thank you. Thank you. వెల్కమ్ మేడం. Thank you. నేను తర్వాత కలుస్తానరా. వెళ్ళొస్తానమ్మా. పదండి. ఏమైంది డాడీ? ఏం లేదమ్మా, 3 ఏళ్ల తర్వాత కూతుర్ని చూస్తున్న ఆనందం, ఇన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చింది. కమ్. ఎలా ఉన్నావమ్మా?
ఫైన్ డాడ్. నీ సంగతే చెప్పాలి. హౌ యూ? నీకోసం ఎదురు చూస్తూ ఇలా ఉన్నానమ్మా. ఇన్నాళ్లకు నీకు ఈ నాన్న గుర్తొచ్చాడమ్మా. నో నో నో, యు ఆర్ మిస్టేక్ ఇన్ మీ. నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు రావడం అన్న క్వశ్చన్ వస్తుంది. నీకో విషయం చెప్పనా డాడీ? నిజానికి నేనిప్పుడొచ్చే పరిస్థితే లేదు. బట్ ఫర్ యూ, నీకిచ్చిన మాట కోసం, నీకోసం వచ్చేశాను. నిజమా అమ్మా? ఎస్ డాడ్. అమ్మా నాన్న నువ్వే అయ్యి కూతుర్నైనా కొడుకులా పెంచావు. లైఫ్ అంటే ఏంటో చెప్పావు. ఈరోజు బిజినెస్లో నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నువ్వు. బట్ వన్ థింగ్ డాడ్, ఒకసారి కార్పొరేట్ బిజినెస్లో ఎంటర్ అయ్యాక సెంటిమెంట్స్కి అటాచ్మెంట్స్కి అస్సలు అవకాశం లేదు. అలా ఉంటేనే కానీ ప్రాస్పర్ అవ్వలేం. సో బయట అన్ని విషయాల్లోనూ నేను అలాగే ఉంటాను. ఒక్క నీ విషయంలో తప్ప. ఎస్ డాడ్. ఈ వ్యాపారాలు, పరువు, ప్రతిష్టలు, డబ్బు, స్టేటస్, కార్పొరేట్ ముద్ర ఇవేవీ నాకు నీకన్నా ఎక్కువ కాదు. నీ ఆనందం కన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు. అందుకే వచ్చేశాను. బేబీ, బిజినెస్లో నాకంటే ఎంతో ఎత్తుకెదిగావు. తండ్రిని మించిన కూతురు అనిపించుకున్నావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్. థ్యాంక్ యూ డాడ్. అది సరేగానమ్మా, మేమంతా ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటే మా కళ్ళు గప్పి మమ్మల్ని తప్పించుకొని ఇంటికెలా వచ్చావమ్మా? నేను ఆ ఫ్లైట్కి రాలేదు డాడీ. అదేంటమ్మా? ఎస్, నేను ఇండియా వస్తున్నాననగానే నా కూతురు వస్తుందని నువ్వెంత హడావుడి చేస్తావో, ఎంత పబ్లిసిటీ ఇస్తావో నాకు తెలుసు కదా. నేనొస్తున్నట్టు ఈ పాటికి సగం మందికైనా తెలిసిపోయి ఉంటుంది. నీకు తెలుసు కదా డాడీ, బిజినెస్లో మనకెంతో మంది శత్రువులున్నారు. నేనొస్తున్నానని తెలిసి అది వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా చేయడానికి ఎవరికీ తెలియకుండా కామ్గా సింగపూర్ ఫ్లైట్లో వచ్చేశాను. బ్రిలియంట్. నువ్వు వస్తున్నావన్న ఆనందంలో నేను ఆ విషయమే ఆలోచించలేదు. ఐఎమ్ సారీగా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు నాకంటే ఎంత బాగా ఎదిగిపోయావో అని. బట్ వన్ థింగ్ బేబీ, ఏంటి డాడీ? నువ్వెంత సాధించినా ఒక్క విషయం మాత్రం నా గుండెను బాధ పెడుతోందమ్మా. నా పెళ్లి విషయమేనా? అవునమ్మా, నీ ఫ్రెండ్స్, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఆనందంగా ఉన్నారు. నువ్వు పెళ్లి చేసుకుని ఉండుంటే భర్తతో పిల్లలతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేదానివి. కానీ నువ్వు నీ జీవితాన్ని బిజినెస్కే అంకితం చేశావు. ఈ విషయంలో నిన్ను బాధ పెట్టినందుకు సారీ డాడ్. పెళ్లి జీవితంలో ఒక భాగమే కానీ పెళ్లి కోసమే జీవితం కాదు అని నా అభిప్రాయం. జీవితాన్ని అనుభవించడంలో ఉన్న ఆనందం నాకు నా వర్క్లోనే దొరుకుతుంది. ఓకే అమ్మా, ఎంత కాదనుకున్నా తండ్రిగా నా బాధ నాది. లీవ్ ఇట్. ఫారిన్లో ఉన్న బిజినెస్లన్నీ సెటిల్ చేసి వచ్చావు కదా, ఇక్కడ మన బిజినెస్లన్నీ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నేను టోటల్గా రిలాక్స్ అయిపోతాను. హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఓకే? ఓకే డాడ్. మావయ్య, శారదా, ఏమిటమ్మా ఇది? ఏమిటి కర్మ? నా ఊపిరి, నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న గౌరి
ఈ ప్రపంచంతో నాకున్న ఒకే ఒక అనుబంధం కూడా తెగిపోయింది. నా కళ్ళ ముందే ఒక్కొక్కటిగా ఆకులన్నీ రాలిపోతున్నా, నేను మాత్రం మొండిగా మోడుగా మిగిలిపోయా. ఊరుకోండి మావయ్య. ఎలా ఊరుకోనమ్మా, ఎలా ఊరుకోను? నేను బతుకుతున్నదే గౌరీ కోసం. గౌరీ నా సొంత మనవరాలని నీకు తెలుసు. తన మంచి చెడులు చూడాల్సిన బాధ్యత నాకుందని కూడా నీకు తెలుసు. కానీ మొన్నటి వరకు తన చావుతో పోరాడుతూ మంచం మీద దిక్కులేందల్లా పడున్నా కనీసం పలకరించలేకపోయాను. తన్ని పలకరిద్దామని గుమ్మం వరకు వెళ్ళి కూడా ఏమిటి నీకు తనతో ఉన్న అనుబంధం అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అసమర్థుడిగా మిగిలిపోయాను. ఆ రోజు గౌరీ ఉన్నా నేను చూడలేకపోయాను. ఇప్పుడు నేను చూద్దామన్నా గౌరీ లేదమ్మా, గౌరీ లేదు. లోకం మీద, మనుషుల మీద ఎంతగా విరక్తి పెంచుకుంది. ఆఖరి చూపులు కూడా ఎవరికీ దక్కనీయకుండా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. గౌరీ గౌరీ అని కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు అనుక్షణం నేనేం పోగొట్టుకున్నానో నాకు గుర్తు చేస్తున్నా. నేను ఇంకెన్నాళ్ళు బతికినా జీవోత్సవాన్నేనమ్మా. చావలేక బతకడం అంటే ఇదేనేమో. అంత మాట అనకండి మావయ్య. ఓ తాతయ్యగా మీరేం చేయాలో అంతా చేశారు. తర్వాత పరిస్థితులు కలిసి రాక పరాయివాడిగా మిగిలిపోయారు. దానికి మీరేం చేస్తారు? సుహిత మిత్రులకి మిగిలింది మీరే. వాళ్లకు అమ్మ తరువాత అంత అనుబంధం ఉన్నది మీతోనే. మీరే వాళ్లకు ధైర్యం చెప్పాలి. ఆ బాధలో నుండి బయటపడి వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులయ్యేలా చేయాలి. మీరే ఇలా అయిపోతే వాళ్ళనెవరు చూస్తారు? కన్న కూతురు చనిపోయిందన్న నిజం అగ్నిపర్వతంలో పేలి గుండెల్ని మండిస్తుంటే ఆ బాధని మౌనంగా భరిస్తూ నాకు ధైర్యం చెప్తున్నావమ్మా. మౌనంగా ఉండడం తప్ప ఏం చేయగలను మావయ్య? ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు కూడా భార్యనై ఉండి నిస్సహాయంగా నిలబడిపోయాను తప్ప మా ప్రేమకి అనుబంధానికి గుర్తుగా 2 కన్నీటి చుక్కలు కూడా రాల్చలేకపోయాను. ఇప్పుడు నా కూతురు విషయంలోనూ అదే పరిస్థితి. గౌరీ చనిపోయిందని బాధపడటమే తప్ప కన్న కూతురు చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకోలేను. ఇంతకన్నా నరకం ఏముంటుంది మావయ్య? ఏ భార్యకు, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నిజమేనమ్మా, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. రక్త సంబంధం ఉండి కూడా బయటికి చెప్పుకోలేకపోవడం మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో. తాతయ్య, రామ్మ సుహిత. తాతయ్య, ఇవి అమ్మ అస్థికలు. మనిషి దూరం అయిపోయింది, మమత కరువైపోయింది, ఆత్మీయతలు, అనుబంధాలు అన్నీ పోయాయి. ఆఖరికి అస్థికలే మిగిలే. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుందమ్మా? నిజమే తాతయ్య. ఈ అస్థికల్ని ఏదైనా నదిలో కలపమని పంతులు గారు చెప్పారు. అమ్మ వైపు గాని నాన్న వైపు గాని బంధువుల్లో అమ్మకి కొడుకు వరస వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని ఈ అస్థికలు నదిలో కలిపే కార్యక్రమం నువ్వే చెయ్యి తాతయ్య. నేనా? వద్దమ్మా, వద్దు. ఈ చేతులతో నేను ఆ పని చేయలేను. గౌరీ చివరి గుర్తుగా మిగిలిన ఈ జ్ఞాపకాలు నేను గంగలో కలపలేను. కానీ తప్పదు తాతయ్య.
ఏ రక్త సంబంధం లేకపోయినా అమ్మని సొంత మనవరాలిగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీకన్నా అమ్మకు గాని మాకు గాని బంధువులు ఆత్మీయులు ఎవ్వరూ లేరు. నీ చేతుల మీదుగా ఈ అస్థికలు నిమజ్జనం చేస్తేనే అమ్మ ఆత్మకి శాంతి తాతయ్య. ఏమిటి ఆలోచిస్తున్నారు? సుహిత చెప్పింది అక్షరాలా నిజం. గౌరీ అస్థికలు నిమజ్జనం చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది మీ ఒక్కరికే. ఆ విషయం మీకు తెలుసు. గౌరీ ఇలా అర్థాంతరంగా చనిపోవడం అందరికీ తీరని లోటే. ఆ లోటు ఎప్పటికీ తీరదని తెలిసినా మీరున్నారన్న ధైర్యంతోనే గుండె దిటవు చేసుకొని బ్రతుకుతున్నాం. మీ నమ్మకాన్ని నేను కాదనలేనమ్మా, కానీ నేనేం పోగొట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు. సుహిత తల్లిని పోగొట్టుకుంది, నువ్వు కూతురు లాంటి గౌరీని పోగొట్టుకున్నావు. కానీ నేను మాత్రం అన్నీ పోగొట్టుకున్నాను. ఎందుకంటే తను నన్ను ఓ తల్లిలా చూసుకుంది, తండ్రిలా నాకు సలహాలు ఇచ్చింది, కొడుకులా నేనున్నానని ధైర్యం చెప్పింది, కూతుర్లా నా కళ్ళల్లో వెలుగు నింపింది. మనవరాలిగా ఈ తాతయ్యని ఎప్పుడూ కనిపెట్టుకున్నాను. తను ప్రాణంగా నన్ను చూసుకునేదమ్మా. అంతలా నన్ను కాపాడుకుంటూ వచ్చిన ఆ మనవరాలి రుణం నేను ఏ రకంగా తీర్చుకోగలను? ఎన్ని జన్మలెత్తితే ఆ రుణం తీర్చుకోగలను? కనీసం ఈ అస్థికలు నిమజ్జనం చేసేలా కొంత ఆ రుణం తీర్చుకుంటా. ఇవ్వమ్మా.